అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దేశంలోనే కానీ మిగతా దేశాల్లోని కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం తాలూకా నడవాలి అనుకుంటే కనుక అడ్మినిస్ట్రేషన్గా నడవాలి అనుకున్నా, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అనుకున్నా, అక్కడ వాళ్ళని ఏదో ఒక ఆదాయం అన్నట్టు ఖనిజ సంపద అవనేయండి, అక్కడ పరిశ్రమలు అవనేయండి, అక్కడున్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ బట్టి ఏదో రకంగా వనరులు సమకూర్చుకొని దాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది పరిపాటిగా జరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా ఎక్కడా లేని విధంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారి సంక్షేమ కార్యక్రమాలకి ఇదే మెయిన్గా ఆదాయ వనరుగా వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పరిస్థితి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అంటే అది ఆడబిడ్డల ఆక్రోశం మీద, ఆడబిడ్డల ఆక్రందన మీద, ఆడబిడ్డల కన్నీళ్ళ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి మా దగ్గర చాలా కారణాలు చాలా ఉన్నాయి, మా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ఆదాయ వనరుగా ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేషన్ని నడుపుతుంది అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నా. దానికి కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అదో పెద్ద అచీవ్మెంట్ లాగా అసెంబ్లీ సాక్షిగా కూడా 6 నెలల్లో 11,000 కోట్ల రూపాయలు మద్యం మీద మాకు వచ్చింది ఆదాయం అనుకుని చెప్పుకునే పరిస్థితిలో అంత గడ్డు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందంటే నిజంగా సీఎం సిగ్గుపడాలా, ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడాలా, ఓట్లేసిన మహిళలు ఈరోజు బాధపడాలో కూడా అర్థం కావట్లే. ఈరోజు పదే సార్లు నేను ఎందుకు సీఎం గారు సిగ్గుపడాలి అంటున్నానంటే ఒక విషయం చెప్పాలి మనందరికీ కూడా. వీళ్ళు ఏంటంటే ఎన్నో మాటలు చెప్పారు, మభ్య పెట్టారు, ప్రలోభ పెట్టారు, తల నిమిరాడు, ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు. మద్యపాన నిషేధం దశల వారీగా 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ప్రలోభ పెట్టి అందరికీ కూడా ఓట్లు దండుకొని కేవలం మహిళా ఓట్ బ్యాంకుతోనే సీఎం కుర్చీలో కూర్చొని ఈరోజు అదే మద్యపాన నిషేధం చేయకుండా అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని అదే ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మాకైతే ఆక్రోశం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, ఇలాంటి సీఎంను ఎన్నుకున్నామని. అంటే సీఎంలోని 2 వెర్షన్స్ ఉంటాయండి, నాడు నేడు. అంటే ఎలక్షన్ ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఒకలా మాట్లాడతాడు, సీఎం అయిన తర్వాత నుంచి అతని వెర్షన్ అంతా మారిపోతుంటుంది. ఏమేనంటే మాటకు మీద నిలబడతాం, మడమ తిప్పం, మాట తప్పం అని చెప్పి ప్రగల్భాలు పలికే ఆ వెనకాతలు ఉన్న భజన బృందం కూడా ఒకసారి ఈ వీడియో చూడాలి. ఒక్కసారి వీడియో ప్లే చేయండి అమ్మ ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధున్నోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా. ఇది బాగా డబ్బులున్నోడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తూ తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు, పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు. 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు. ఊళ్ళో ఎదురుగానే పిల్లలు చౌపక్క చదువుకుంటా ఉన్నారు, ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చెప్తా ఉన్నా నేను, ఒక తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. చూశారు కదా ఎంత గట్టిగా చెప్పారు. ఆయన చాలా గట్టిగా చెప్తానే ఉంటాడు, అంతేగాని తప్పితే చేసి చూపించే రకం కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడాడంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాము, ఎందుకంటే 10వ తరగతి పాస్ అయిన పిల్లలు కూడా ఈరోజు బార్ల వైపు మద్యం షాపుల వైపు పరిగెడుతున్నారు అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదండి, మీ హయాంలో. ఈరోజు మీ హయాంలో 10th క్లాస్ పాస్ అయిన పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ పాస్ కాని పిల్లలు కూడా, హై స్కూల్లోకి వెళ్ళే పిల్లలు కూడా ఈరోజు మద్యం షాపుల వైపు పరుగులెత్తడం ఒక ఎత్తు అయితే, గంజాయికి, నాటు సరాకి, డ్రగ్స్కి కూడా బలైపోయిన సందర్భాలు ఈరోజు చాలా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరేమన్నారు, ఇది అయిన తర్వాత ఇంకో వెర్షన్ ఉందండి. ఆ వెర్షన్ ఏంటంటే మద్యం ధరలకి పెంచాడు ఒకసారి ఒకనొక టైంలో.
లాస్ట్ ఇయర్ ఇదే టైంకి డిసెంబర్లోని మద్యం ధరలు ఎందుకురా పెంచవయ్యా అంటే ముట్టుకుంటే షాక్ కొట్టాలి, మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టాలి, అందుకు ధరలు పెంచాము, ధరలు పెంచితే ఆటోమేటిక్గా తాగడం తగ్గిస్తారు కాబట్టి నేను ధరలు పెంచాను అన్నారు. అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో నీకు నచ్చినట్టు రేట్లు పెంచుకున్నావు, తగ్గించుకున్నావు, కానీ మీరు ఏదైతే చెప్పారో మద్యపాన నిషేధం అని చెప్పారో ఆ మాటకి మాత్రం ఈ రోజు వరకు కట్టుబడి లేకపోవడం పక్కన పెడితే ఆ మాట మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ మంత్రుల నోట్ల నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కానీ ఆ రోజు సీసాలు పగలగొట్టిన మహిళా ఎమ్మెల్యేల నోట్లోంచి కూడా ఆ మాట రాకపోవటం అన్నది ఎంత దిక్కుమాలిన చర్య ఒకసారి ఆలోచించాలి. మనం ఎంత సిగ్గుపడాలో ఆలోచించాలి. ఈరోజు షాక్ కొడుతుంది, నిజంగానే షాక్ కొడుతుంది. ఇగో ఇలాంటి మద్యం ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఆ పేర్లు చూస్తూ ఉంటే అంటే సాధారణంగా అనుకోవచ్చు మేము చాలా వాటితో పోటీ పడతామని చెప్పి ఎన్నో సందర్భాల్లో దేశ విదేశాలు కూడా పోటీ పడుతుంటాయి పరిశ్రమ రంగాల్లోని అంతకు మించి తయారు చేయాలి ఉద్దేశంతో ఏదైనా పరిశ్రమలు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా. కానీ మా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో మీరు ఎక్కడ చూడండి ఇటువంటి బ్రాండ్స్. మద్యపాన నిషేధమే చేస్తారని చెప్పిన పెద్ద మనిషి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్ల తాలూకా బ్యావరేజెస్ని ఏర్పాటు చేసి అందులోని ఎవడూ చూడని ఎవడూ తాగని ప్రపంచంలో ఎక్కడ కూడా వినబడని బ్రాండ్లు ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అవైలబుల్ అబ్బా, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే ఇవి, ఎక్కడ మీరు వెళ్ళి కూడా దొరకవు ఇవి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇందులోనంటే బ్రిటిష్ ఎంపైర్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, గుడ్ ఫ్రెండ్స్ అంట, క్లాసిక్ బ్లూ, అసలు ఈ బ్రాండ్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఇంకో ఇందులో కొసమెరుపు ఏంటంటే ఒక బ్రాండ్ పేరు స్పెషల్ స్టేటస్. సిగ్గుందా? ఎలాగో స్పెషల్ స్టేటస్ తేలేకపోయావు కాబట్టి స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తీసుకొచ్చి జనాలకి మందు రూపంలో తీసుకొచ్చి ఇస్తున్నావా? అంటే ఎలాగో ప్రత్యేక హోదా తీసుకురాలేవు, ఇలాంటి సీసాల రూపంలో ప్రత్యేక హోదా అని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఈరోజు, దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు మేము చాలామంది అనుకోవచ్చు ఏంటి మేడం ముందుని కూర్చొని ఇన్ని బాటిల్ ముందుని పెట్టుకుందని చెప్పి. పేటీఎం కుక్కలకైతే ఈరోజు పండగే, ఎందుకంటే 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంటాయి కామెంట్లు పెట్టినందుకు. అయినా కూడా నేను ఈరోజు ఎందుకు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని మేము కూర్చున్నామంటే ఇలాంటి మందు తాగి ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగుతున్నాయి, ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు అనాథలైపోతున్నారు, రోడ్డున పడుతున్నారు, బిడ్డలు రోడ్డున పడుతున్నారు. నీ అధికార దాహానికి నీ తాలూకా మనుషులు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి తాలూకా వ్యాపారాలు బలపరుచుకోవడానికి ఎక్కడో దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఇక్కడ ఇలాంటి ఏదో బ్రాండ్లన్నింటినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నీ కుటుంబ సభ్యుల అధికార దాహానికి బలైపోతున్న ఆడబిడ్డల ఆక్రోశం గురించి చెప్పడానికే ఈ బ్రాండ్లన్నీ ముందు వేసుకుని కూర్చున్నాం ఈరోజు. అంటే ఎవరిని మీరు ఇలాంటి బ్రాండ్లు తాగించి చంపేద్దాం అనుకుంటున్నారు? మళ్ళా పైగా నేను తగ్గించాను పెంచాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే సిగ్గు లేకపోతే సరే వైఎస్ఆర్సీపీ నాయకులు పాలాభిషేకాలు చేస్తున్నారంట. ఒక్కసారి పాలాభిషేకాలు చేయడం కాదు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సామాన్య ప్రజల చేత ఇలాంటి బ్రాండ్లు తాగించడం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి ఒకసారి ఇదే బ్రాండ్లు తాగమనండి ఆ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ తాలూకా వాళ్ళని ఉన్నారు కదా తాగేవాళ్ళు, వాళ్ళని బ్రాండ్లు తాగగలరా కనీసం? అంటే వాళ్ళ ప్రాణాలు కానీ సామాన్య ప్రజల ప్రాణాలు కాదా? బయట నుంచి కూడా ఎటువంటి బ్రాండ్లు కూడా అంటే తాగుతున్నాడు మందుబాబు అన్నవాడు ఏ బ్రాండ్ ఇచ్చినా వాళ్ళు తాగుతారు. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో తాగే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందట యాజ్ పర్ అనాలిసిస్. ఎందుకు పెరిగింది? 25% వరకు స్ట్రెస్ వల్ల ఏదో తాగాలి కాబట్టి అందుబాటులోని ఇలాంటి బ్రాండ్లు కూడా తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ బ్రాండ్లన్నీ కూడా లోకల్ బ్రాండ్స్, చీప్ లిక్కర్స్, ఇవన్నీ కూడా ఇవి తాగితే లివర్లు పాడవుతున్నాయి, ఒళ్ళంతా వాపు వస్తుంది, జాండీస్ వస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు, అంత దారుణంగా చనిపోతున్నారు. ఒక్కసారి లెక్కలు తీయండి, మందు తాగి మద్యానికి బానిసయ్యి ఎంతమంది చనిపోతున్నారు. మద్యపాన నిషేధం చేస్తాను 3 దశలు అని చెప్పి మొదటి దశలోనేమో కొన్ని షాపులు తగ్గించి అంటే బిస్కెట్ వేసావా జనాలకి, ఆడవాళ్ళకి బిస్కెట్ వేసినట్టు వేసి కొన్ని షాపులు తగ్గించి ఈరోజు కొత్త పద్ధతుల్లో అండ్ వాకిన్ క్యాంటీన్స్ ఏదో సంథింగ్ దాని పేరు కూడా ఏదో ఉంది, వాకిన్ స్టోర్స్ అంట. వాకిన్ స్టోర్స్ అని చెప్పి 300 షాపులకి రెడీ చేయగలిగేవంటే మద్యపాన నిషేధం మీద నీ చిత్తశుద్ధి ఏంటి? ఎందుకు ఓట్లేసి గెలిపించారు మహిళలు? అంటే నువ్వు ఇచ్చే బిస్కెట్లైన అమ్మఒడి చేయూత అవి డబ్బులు తీసుకోవడానికి అనుకుంటున్నావా?
అమ్మఒడి కింద 14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి 40,000 రూపాయలు ఇదే మందు బాటిల్ రూపాయలను వెనక్కి తీసుకోవట్లేదా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను. ఈరోజు అటువంటి వాళ్ళ ఇంట్లో అమ్మఒడి అని చెప్పి ఇంకొకటి ఈ మధ్యకాలంలో విన్నాను, గవర్నమెంటే డైరెక్ట్గా తండ్రి తాగితే కొడుకు అమ్మఒడట, కొడుకు తాగితే తల్లికి వృద్ధాప్య పింఛనట, భర్త తాగితే భార్యకి ఆసరా ఇస్తామని ప్రభుత్వమే చెప్పడం ఒకసారి నిజంగా అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు బతుకుతున్నారని నేను అడుగుతున్నా. ఈ చెత్త బ్రాండ్లు అమ్మడానికి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా టీచర్ని కాపలా పెట్టి ఇలాంటి బ్రాండ్లు కూడా తాగించింది. ఆ సమయంలో చాలామంది ఇవి కొనుక్కోవడం అవ్వక, ఇవి తాగలేక శానిటైజర్ బాటిల్స్ కూడా తాగేసి చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు కాదని నేను అడుగుతున్నా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ఈ బ్రాండ్లు తాగి చనిపోయిన ప్రతి ఒక్కరిది కూడా నువ్వు హత్య చేసినట్టుగానే మేము భావిస్తాం, నీ కుటుంబ సభ్యులు హత్య చేసినట్టుగానే మేము భావిస్తాం. ఎందుకంటే కనీసం రెండు క్లియర్గా డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఇలాంటి బ్రాండ్ సంవత్సరం పాటు తాగితే చాలా ఈజీగా చనిపోతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడో కూడా తెలియదు. ఈరోజు ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు అంటే నీకు అంత చులకనగా కనిపిస్తుందా? ఒక ఇంటికి పెద్ద, కుటుంబ పెద్ద, సంపాదించే వ్యక్తి తాగుడుకు బానిసయి నకిలీ మద్యం తాగి బానిసయ్యి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎవరు ఆదుకుంటారు అనుకుంటున్నావు? నువ్వు వచ్చి ఆదుకోవడానికి నీకు ఆ దిక్కే లేదు. ఎందుకనంటే కనీసం ఇటువంటి బ్రాండ్లు అమ్మేటప్పుడైనా దీంట్లో ఎంత నిబద్ధత ఉంది, ఎంత వీళ్ళు ప్యూరిటీ ఇస్తున్నాము అనేది కూడా ఆలోచన లేకపోతే నీ అధికార దాహం గురించి అని ఎంతమంది బలి చేసుకుంటావు. ఆఖరికి బ్రాండ్లు తాగలేక అండి, ఈ విషయం నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే వీళ్ళందరినీ పెట్టుకొని మహిళలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి చెత్త బ్రాండ్లను తాగలేక నాటు సారాల మీదకి వెళ్ళిపోతున్నారు. ఇందులో కొసమేరు ఏంటో చెప్పనా అండి, ఈ నాటు సారా కూడా వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తయారు చేయటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఇంతకుముందు నాటు సారాలంటే ఏదో అడవుల్లోని భూముల్లో తవ్వేసి ఏదో చేసేవారని చెప్పి వినేవాళ్ళం. కుక్కర్లో కూడా నాటు సారా వండుతున్నారండి. ఇంత దౌర్భాగ్యమైన టెక్నాలజీ పెంచుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే ఆదాయ వనరులకి ఎలాగైనా మేము చేయగలమనే ఉద్దేశంతో కుక్కర్లో కూడా నాటు సారాలంట. ఈ 2.5 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల వరకు ఎంత గంజాయి అయితే రవాణా అయిందో, ఈ 2.5 సంవత్సరాల కాలంలో అంతకి మించి గంజాయి రవాణా అయింది. నీ ఇందాక అన్నావే జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అలా అయిపోతున్నారు, ఎలా అయిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు తెచ్చిన చెత్త బ్రాండ్లు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తాగలేక గంజాయిలకి, డ్రగ్స్కి, నాటు సారాకి అలవాటు పడిపోయి ఎంతమంది చిన్న పిల్లల జీవితాలు, యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఒక్కసారి మీరేమైనా ఆలోచించుకున్నారా? ఎంతమంది జీవితాలు మీరు నాశనం చేస్తున్నారు, డైరెక్ట్లా ఇండైరెక్ట్లీ మీరు నాశనం చేస్తున్నారు. మళ్ళా దీనికి ఎంటర్ప్రైజెస్ ఒకటి విషయం ఏంటంటే, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే, కేవలం మద్యం మీద మాత్రమే వీళ్ళు ఆదాయ వనరులుగా మార్చుకోవడం అనేది మనం అందరం కూడా చూసుకున్నాం. అంటే మద్యాన్ని ఇంకో విషయం చెప్పాలండి, మర్చిపోయాను నేను చెప్పడం. ఈ మధ్యకాలంలోనే గొడవలు జరిగినాయి ఈ సినిమా ఆన్లైన్ టికెట్ల గురించి. అంటే సినిమా టికెట్లు ఆన్లైన్ చేయొచ్చు. మొన్న మా పిల్లల్ని తీసుకొని పానీపూరి బండి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వాడు పేటీఎం అమ్మ అన్నాడు. అంటే కరోనా లాంటి సిచ్యువేషన్స్ కదా, డబ్బులు తీసుకోము, పేటీఎం స్కాన్ చేసేసాయండి అమ్మ అన్నాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, మా వాళ్ళు కూడా చెప్పున్నారు, ఎక్కడైనా పేటీఎం, గూగుల్ పే ఏదైనా అవైలబుల్, కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాందీ షాపుల్లోని అదే వైన్ షాప్స్లో మాత్రం ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఇవ్వు, మద్యం పట్టుకెళ్ళు. ఇది పెద్ద స్కీమ్, అదో పెద్ద స్కామ్. ఈ స్కీమ్లోనే ఆ స్కామ్ ఉంది. దాన్ని బట్టి అర్థం అవ్వాలి మీకు. నెలకి 6,000 కోట్ల రూపాయలు మద్యం మీద, 6,000 కోట్లమ్మ అక్క చెల్లెలు వినండి. నీ భర్త రక్తాన్ని తాగారంటే నీ రక్తాన్ని తాగుతున్నట్టే. నీ భర్త కష్టాన్ని తాగుతున్నారు, నీ పిల్లల భవిష్యత్తును వాళ్ళు పీల్చి పిప్పు చేస్తున్నారు. ఆ రూపంలో నెలకి 6,000 కోట్ల రూపాయలు వాళ్ళు జేబులో వేసుకుంటున్నారు. 1,000 కోట్ల రూపాయల బ్యావరేజెస్కి అప్పచెప్పి 5,000 కోట్లు నెలకి జేబులో వేసుకొని, రేపొద్దున్న మళ్ళా నీ దగ్గరికి నంగనాచి కబుర్లు ఆడుకుంటూ ఓటుకు 1,000 ఇస్తా, 2,000 ఇస్తా అని నీ సొమ్ము తిరిగి నీకు ఇవ్వడానికే సర్దుకుంటున్నాడు అనే సంగతి మర్చిపోక అక్క చెల్లెమ్మ. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఇటువంటి చెత్త బ్రాండ్స్ అన్నింటినీ చేతిలో పెట్టుకొని ఎంతమంది ప్రాణాలు హరిస్తారని అడుగుతున్నా. నువ్వు రేట్లు తగ్గించుకుంటావో పెంచుకుంటావో ఏదో పడు, మాకు సంబంధం లేదు. కానీ
ఏదైతే ప్రజలకి చెప్పావో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట ఇచ్చావో, నువ్వు నిజంగా మాట తప్పని మడమ తిప్పని సీఎం అయితే, నిరూపించుకోగలిగితే మద్యపాన నిషేధం చెయ్యి. నువ్వు చెప్పినట్టుగానే చెయ్యి. ఆడబిడ్డలు ఇంతవరకు కూడానండి, మేము మొన్నటి వరకు ఏమనుకున్నామంటే తాలిబొట్లు తాకట్టు పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని బాధపడ్డాం. నిజంగానే 15 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలకి మా రాష్ట్రంలో ఇంతమంది తాగుతారు అని చెప్పి ఎవడైనా తాకట్టు పెడతాడా? ఎక్కడైనా ఉందా అండి ఇది? నేను సవాల్ చేస్తున్న, ప్రపంచంలో ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా ఈ రకంగా డబ్బులు అప్పు తెచ్చుకున్నాడా? నేను సవాల్ విసురుతున్నా. ఒక్కడిని చూపించండి, వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పితే. తాగబోయే మందు మీద కూడా అప్పు తెచ్చుకున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అబ్బా నీ తెలివితేటలకే. నీలాంటోడు మరో రెండోడు ఉండకూడదు, నాశనం అయిపోతారు జనాలు. అంత దౌర్భాగ్యం అంటే అంటే ఒకసారి మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మహిళలు కూడా మన తాలిబొట్లు తాకట్టు పెట్టి ఎన్ని సంవత్సరాలు తాకట్టు పెట్టడమ్మా? నీ భర్త తాలూకా తాగుడిని, నీ తాలిబొట్టుని 15 సంవత్సరాలు తాకట్టు పెట్టేసి 15,000 రూపాయలు సంవత్సరానికి నీ మొహాన్ని పడేస్తున్నాడు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పాలసీ. అది ఒక అమ్మఒడి. ఈరోజు ఇలాంటి నకిలీ మందులన్నీ ఏర్పాటు చేసుకుని, నకిలీ మందులు వాళ్ళ జేబులు నింపుకునే నకిలీ మందులన్నీ తీసుకొచ్చి, వాడికి జేటాక్స్ కట్టే నకిలీ మందులన్నీ తీసుకొచ్చి నీ తాలిబొట్టుని తెంపే కార్యక్రమం, నీ తాలిబొట్టుని తీసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఎంత నంగనాచి కబుర్లు ఆడతారండి సీఎం గారు. అసలు మాట్లాడితే బాబా ఈయనైనా ఇవన్నీ చేస్తున్నాడన్న అనుమానం అవతలకి గ్యారంటీగా వస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన బ్రాండ్లన్నింటినీ కలిపి తీసుకొచ్చి ప్రాణాల మీద తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇటువంటి ఏరులే పారుతుంది మద్యం, ఏరులే పారుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉంటున్నారు జనాలు కూడా, దానికి ఎడిక్ట్ అయ్యి. నేనేమంటానంటే, మద్యపాన నిషేధం చేస్తాను నువ్వు చెప్పావు కదా, చిత్తశుద్ధి ఉంది అంటున్నావు కదా, ఇప్పటికీ కూడా అంటున్నారు కదా, అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అక్కడక్కడ పేలాపనలో కూడా అలాంటి పేలుతూ ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈ రోజు వరకు ఒక్క రీహాబిటేషన్ సెంటర్ అయినా పెట్టించావా జగన్మోహన్ రెడ్డి? కనీసం ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అయినా పెట్టించావా? ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ 2.5 సంవత్సరాల కాలం సవాల్ చేస్తున్నా. మహిళా కమిషన్ చైర్మన్, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులకు అడుగుతున్నా, ఆ రోజు సీసాలు బదులు కొట్టిన పెద్ద మనుషులందరూ ఏమైపోయారు ఈరోజు నోర్లిప్పడానికి? మూతులకు జిప్పులు వేసుకున్నారా? మూతులు ప్లాస్టిక్లు అంటించుకున్నారా? కనీసం ఒక్కలైన రీహాబిటేషన్ సెంటర్స్ ఒకటి పెట్టడం కానీ, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ, మద్యపాన నిషేధానికి మేము ఇలా చేస్తున్నామని చెప్పడం కానీ ఒక్క ప్రకటన కూడా లేదు. వీళ్ళు మాట్లాడితే మాట తప్పు మడమ తప్పు ఏదో స్లోగన్లు ఇచ్చుకోవడానికి. సార్ మాట తప్పు మడమ తప్పు అనండి, ఇదే బాటిల్తో కొట్టే పరిస్థితి వస్తుంది జనాలు. ఎవరో కదా ఆడవాళ్ళు. ఈసారి ఆడవాళ్ళు కూడా చెప్తున్నా, మీ గ్రామాల్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే అడగండి, నిలదేయండి. ఈసారి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి, అంతకుమించి వేరే దారి లేదు ఈ గవర్నమెంట్లో. దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇదిగోనండి ఈ బ్రాండ్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్, ఏంటది ఇంకోటి ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్, బూమ్ బూమో జూమ్ జూమో బీర్ అంట, బ్రిటిష్ ఎంపైర్. మీరు 3 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం లేదు అంటున్నారు, కానీ మద్యం బ్రాండ్లు 3 4 పెరుగుతున్నాయి. వాళ్ళు సాధించింది అదే. ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఓటేశారు 3 దశలు చేస్తానని చెప్పి, ఈరోజు నకిలీ మద్యాన్ని నేర్లే పారి 3 సంవత్సరాల్లో మాత్రం 30,000 కోట్లు మాత్రం సంపాదించాడబ్బా. అది మాత్రం సాధించాడు ఆయన మద్యం మీద. నిజంగా షాక్ తగులుతుంది. ఇలాంటి బాటిల్ కానీ ముట్టుకుంటే షాక్ ఎందుకు తగులుతుంది అంటే, ఇది తాగితే పోతాడు కదా, షాక్ తగిలినా పోతాడు, ఇది తాగినా పోతాడు, ఆటోమేటిక్గా షాక్ కొట్టినట్టే. వైసీపీ మహిళలనండి, అంటే నేను ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియట్లేదు. ఆ రోజు పెద్ద పెద్ద ఏంటది బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, ఆ షాపులు పెరిగిపోయినాయని బయటకు వచ్చి పగలు కొట్టేసి మహిళల ప్రాణాలతో చలగాట మాడేసిన చంద్రబాబు నాయుడు గారిని స్లోగన్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నీ కళ్ళ ముందే నీ గవర్నమెంట్లో, మీ ప్రభుత్వ హయాంలో, నీ ప్రభుత్వం నియమించిన ఉద్యోగస్తులు ఇటువంటివన్నీ కూడా అమ్ముతున్నారు. మరి ఈరోజు ఏ రకంగా చెప్పాలి అంటే, ఇది తీసుకెళ్ళి ఇంట్లో వచ్చి తాగమని చెప్పండి. నేను వాళ్ళు తాగమని ఏం చెప్పట్లేదండోయ్,
వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత తాగించమని దమ్ముంటే ఇవి తీసుకెళ్ళి అంటే దయచేసి క్షమించాలి ఈ మాట. అంటే వాళ్ళు పరిస్థితులు ఏమంటే 5 స్టార్ హోటల్లో తాగేవాళ్ళు ఏ రకమైన బ్రాండ్లైనా తాగి వాళ్ళు ప్రాణాలు నిలుపుకుంటే రోజంతా కష్టపడి అలవాటు ప్రకారం తీసుకునే ఈ మందుని కూడా ఇంత కల్తీ చేసి అమ్ముతున్నారంటే దానికి నోరిప్పని మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రుల్ని చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ మహిళల లెక్కలో అయితే నేను తీసుకోను. క్లియర్గా మహిళల లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళల గురించి పోరాడేవాడే మహిళ అనుకున్న మహిళా నాయకులు నాయకురాలు అవుతారు. భూమ్ భూమ్ స్పెషల్ స్టేటస్ ఏంటది ప్రెసిడెంట్ మెడల్ ఎలాగో స్పెషల్ స్టేటస్ తేలేరు కాబట్టి ఇప్పుడు అందరి గుండె ఒకటే కొట్టుకుంటుంది. భూమ్ భూమ్ అనో స్పెషల్ స్టేటస్ అనో ప్రెసిడెంట్ మెడల్ అనో గుడ్ ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి పేర్లు అంటే ఇందాకేదో చూశానబ్బా రాయల్ సింహ అంట. మనుషుల్లో సింహం కనిపించదు కానీ బ్రాండ్లో మాత్రం సింహం బాగా కనిపిస్తుంది. బ్రిటిష్ ఎంపైర్ అక్కడ ఒక్కొక్కరి గుండె ఒక్కొక్కటి కొట్టుకుంటుందా అండి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజల్లోకి వచ్చి సీఎం అయిన వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మద్యపాన నిషేధం చేసి తీర్మానండి. పోనీ మద్యపాన నిషేధం పక్కన పెడితే ఇలాంటి నకిలీ మద్యాలన్నింటినీ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాల్సిన అవసరమే ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బ్రాండ్లన్నింటినీ క్యాన్సిల్ చేసి రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో ప్రపంచం అంతా ఏదైతే యూజ్ చేస్తారో అవన్నీ పెట్టమన్నాడు దమ్ముంటే. మద్యపాన నిషేధం దేవుడెరుగు, మేము చేయాలని కోరుకుంటున్నాం. మద్యపాన నిషేధం దేవుడెరుగా ఎప్పుడు చేయగలడు, ఎందుకంటే మద్యం మీదే ఆధారపడి బతుకుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా. అవన్నీ కాదు, ఇలాంటి చెత్త బ్రాండ్లను తీసేసి ప్రపంచం అంతా ఏం యూజ్ చేస్తుందో అవి పెట్టమన్నాడు దమ్ముంటే. నిజంగా చాలా హెల్ప్ చేసినాడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, మీకు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు మీద ఇప్పుడు మద్యంకి సంబంధించి అంటే వాడకం పెరుగుతుంది. మీరు ఎన్ని రేట్లు పెంచినా కూడా వాడకం పెరుగుతూనే కనిపిస్తుంది తప్పించి ఎక్కడ కూడా తగ్గల. దానికి ఏంటంటే వీళ్ళు ఇలాంటి బ్రాండ్లు చీప్ లిక్కర్స్ బ్రాండ్లో కూడా అది క్లినికల్లీ ప్రూవ్డ్. అది ఈ హెరాయిన్ అవన్నీ కూడా డ్రగ్స్ కలుపుతున్నారనే సంగతి క్లినికల్లీ ప్రూవ్డ్ కాబట్టి ఆ రోజు ఆ మాట కూడా వచ్చింది. ఆ హెరాయిన్ అది యూజ్ చేయటం వల్ల వీళ్ళు ఏంటంటే ఎడిక్ట్ అవుతున్నారు బాగా. ఆ ఎడిక్షన్లోనే ఇవన్నీ పెరుగుతున్నాయి. ఆ ఎడిక్షన్ వల్లే వీళ్ళకి ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. చిన్న వయసులో పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అది జరుగుతుంది ఇక్కడ. బ్రాండ్లన్నీ బ్యాన్ చేయాలి, చేయకపోతే షాపుల దగ్గరకు వచ్చి మేమే పాల్గొడతాం. అదే ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే మనమందరం కలిపి ఒక ఛాన్స్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి, అయిపోయింది. ఎప్పుడు అంటే ఈ విషయంలో చెప్పాలబ్బా, నేను చాలాసార్లు సందర్భంలో మాట్లాడుతున్నాను కానీ ఎందుకు దీనికి సంబంధించిన శాఖ మంత్రి నోరిప్పట్లేదో నాకు అర్థం కావట్లే. అంటే నోరిప్పొద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా, ఆయన నోరిప్పట్లేదు అర్థం కావట్లే. బేసికల్లీ ఆయన నోరిప్పే మనిషే. ఎందుకంటే రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించేస్తారేమో అని మాట్లాడిన వ్యక్తి ఆయన తీసుకొచ్చిన నకిలీ బ్రాండ్ల వల్ల ఇంతమంది ప్రాణాలు పోతుంటే కూడా నోరిప్పడు ఆయన. ఇలాంటి చెత్త బ్రాండ్లు తీసుకొచ్చిన రోజు కూడా నోరిప్పట్లేదు. మరి మంత్రులు నోరిప్పట్లేదు, ఎమ్మెల్యేలు నోరిప్పట్లేదు, ముఖ్యమంత్రి నోరిప్పట్లేదు. నాకైతే అర్థం కావట్లే.